ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ నుంచి మనం ధ్యానించుకుంటున్నాం కదా. ఇవాల్టి అంశాన్ని కూడా మనం కలిసి ధ్యానించుకుందాం. ఇవాల్టి అంశం వచ్చేసి సువార్తలో దేవుని శక్తి ఉంది. రోమీలకు 1:16లో నేను క్రీస్తు సువార్తను గూర్చి సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అనేది కేవలం యేసు గురించి చెప్పే ఒక మంచి సందేశం మాత్రమే కాదు, అది మనుషుల జీవితాలను మార్చగల దేవుని శక్తిని కలిగిన సందేశం. పౌలు ఇక్కడ సువార్త గురించి శక్తి ఉన్నదని చెప్పలేదు, సువార్తయే దేవుని శక్తి అని చెప్పాడు. అంటే దేవుడు తన రక్షణ శక్తిని ఈ సందేశంలోనే ఉంచాడు. సువార్త ఎందుకు ప్రత్యేకమైనదంటే, ఈ ప్రపంచంలో అనేక మంచి బోధనలు, ప్రేరేపణ కలిగించే ప్రసంగాలు మరియు సలహాలు కూడా ఉన్నాయి. అవి మనుషుల ఆలోచనలను కొంతమట్టుకే ప్రభావితం చేయగలవు, కానీ సువార్త మాత్రం అంతకంటే ఎక్కువ చేస్తుంది. సువార్త పాపిని దేవుని బిడ్డగా మారుస్తుంది, నిరాశలో ఉన్నవారికి ఆశను కలిగిస్తుంది, బంధకాలలో ఉన్నవారికి విడుదల కలిగిస్తుంది, ఆత్మీయంగా మరణించి ఉన్నవారికి నూతన జీవితాన్ని ఇస్తుంది. ఇది మనుషుల జ్ఞానం వల్ల కాదు, దేవుని శక్తి వల్ల జరుగుతుంది. సువార్త వినినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి సువార్తను విని హృదయపూర్వకంగా స్వీకరించినప్పుడు అతనిలో ఒక ఆత్మీయ మార్పు ప్రారంభమవుతుంది. బయటికి వెంటనే ఏమీ కనిపించకపోవచ్చు, కానీ లోపల పాప క్షమాపణ లభిస్తుంది, దేవునితో సంబంధం ప్రారంభించబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ప్రారంభిస్తాడు, కొత్త జీవితము మనకి మొదలవుతుంది. అందుకే అనేక మంది రక్షణ పొందినప్పుడు నా జీవితంలో ఏదో మారిపోయింది అని చెబుతూ ఉంటారు. ఆ మార్పు దేవుని శక్తి పనిచేయడం వల్లే. సువార్తలో అద్భుతాలను కలిగించే శక్తి కూడా ఉంటుంది. బైబిల్లో మనం చూస్తాము కదా, రోగులు స్వస్థత పొందుతారు, గుడ్డివారికి చూపు వస్తుంది, చెవిటివారు వినగలుగుతారు, పక్షవాయువుతో ఉన్నవారు నడిచారు. ఇవన్నీ దేవుని శక్తి వలన జరిగినటువంటి కార్యాలు. అపోస్తలుల కార్యములలో పేతురు, పౌలు మరియు ఇతర అపోస్తలులు సువార్తను ప్రకటించినప్పుడు దేవుడు తన శక్తి వ్యక్తపరిచాడు. అయితే సువార్త యొక్క గొప్ప అద్భుతం శారీరక స్వస్థత కాదు, ఒక పాపి రక్షించబడి దేవుని బిడ్డగా మారడం. దేవుని శక్తి సువార్తలోనే ఉంది. చాలామంది ఇలా అనుకుంటారు, నేను బాగా మాట్లాడలేనని, నాకు బైబిల్ ఎక్కువగా తెలియదు అని, నేను గొప్ప బోధకుడిని కాదు అని. కానీ దేవుడు ఫలితాలను మన సామర్థ్యంపై ఆధారపరచలేదు. పౌలు ఇలా చెప్పాడు, 1 కొరింథీయులకు 2:4లో, నా మాటయో నా ప్రకటనయో మనుష్య జ్ఞానయుక్తమైన ఒప్పించే మాటలతో కాక ఆత్మ యొక్కయు శక్తి యొక్కయు నిరూపణతో కూడినదై ఉండెను. అంటే శక్తి ప్రసంగకర్తలో కాదు, ప్రసంగంలోనే ఉంది. మన పని సువార్తను ప్రకటించడం, దేవుని పని హృదయాలను మార్చడం. ఎందుకు ధైర్యంగా సువార్తను ప్రకటించాలి? మీ జీవితాన్ని సువార్త మార్చినట్టే అది మరికొందరి జీవితాలను కూడా మార్చగలదు. ఎవరైనా ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, చదువు లేనివాడైనా కావచ్చు, సువార్త శక్తి అందరికీ ఒక్కటే. అందుకే యేసు మార్కు సువార్త 16:15లో సమస్త లోకమునకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఆజ్ఞాపించాడు. ఈ బోధ యొక్క ముఖ్యమైన సందేశం ఏంటంటే, సువార్త కేవలం సమాచారము కాదు, దేవుని శక్తిని కలిగినటువంటి సందేశం. సువార్తను విశ్వసించిన ప్రతి ఒక్కరిలో దేవుడు పనిచేస్తాడు. రక్షణ, మార్పు మరియు నూతన జీవితం సువార్త ద్వారా వస్తాయి. శక్తి మనుషుల మాటల్లో కాదు, దేవుని సందేశంలో ఉంది. ప్రతి విశ్వాసి ధైర్యంగా సువార్తను పంచుకోవాలి. దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవాలంటే, సువార్త మనుషులను మార్చే దేవుని శక్తిని మోసుకెళ్ళే ఒక గొప్ప సందేశం. మన పని విత్తనాన్ని చల్లడం, ఆ విత్తనానికి జీవం ఇవ్వడం దేవుని పని. అందుకే సువార్తను ఎల్లప్పుడూ చిన్న చూపు చూడకూడదు, ధైర్యంగా ప్రకటించాలి. అయితే ప్రియులారా, నాతో కలిసి మీరు ప్రార్థించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, రక్షణ కలిగించే సువార్తను
మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ఈ సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే హృదయాన్ని నాకు అనుగ్రహించుము. సువార్తను విని విశ్వసించే ప్రతి ఒక్కరి జీవితంలో నీ శక్తి పనిచేయునుగాక. నా జీవితాన్ని కూడా ఈ సువార్తకు సాక్ష్యంగా ఉపయోగించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అయితే ప్రియులారా, మీరు ఈ వాక్యం విన్నారు కదా, ఈ వాక్యం మీ జీవితంలో పనిచేస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ క్షణం నుండి అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించేవారుగా మీరు ఉంటారు. థ్యాంక్ యూ.